హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయితే ఇంతకుముందు పాత సినిమాలలో చూస్తూ ఉండేదాము. ఒక హీరో ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఉండే కొద్దీ ఏం జరుగుతుందంటే హీరోది కాదు, విలన్ది కూడా ఫస్ట్ ఇట్లానే జరుగుతుంది. యా హాయ్, నేను బి రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు సెకండ్ సాటర్డే సెలవు. ఆఫీస్కి వచ్చాను, ఆఫీస్ దగ్గరే ఉన్నాను. విషయం ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ కర్ణాటకకి వెళ్ళి చాలా వాటి గురించి చర్చించి ఆ సందర్భంలోనే ఇంతకుముందు హీరోలు అంటే మంచి చేసేవాళ్ళు అంటే ఆయన చెప్పిన దానికి తాత్పర్యం చెప్తున్నా నేను. హీరోలు అంటే మంచి చేసేవాళ్ళని, మంచిగా ఉండేవాళ్ళని, అంటే ఐ మీన్ ఆయనది ఫారెస్ట్కి సంబంధించిన శాఖ కాబట్టి అంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్లని వాళ్ళని ఆఫీసర్లని మంచి కోరుకునే వాళ్ళని మాత్రమే హీరోలు అనేవాళ్ళు. ఇప్పుడు ఉండగా ఏంటంటే అది విలన్లు. ఇప్పుడు స్మగ్లింగ్ చేసేవాళ్ళు అట్లా చెడ్డలో కూడా హీరోయిజాన్ని చూపిస్తున్నారు. అది కల్చర్ మారింది. ఇంతకుముందు అట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా మారింది. మనకు కూడా ఒక బాధ్యత ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి అల్లు అర్జున్ని తిట్టాడు, లేకపోతే ఇండివిజువల్గా ఏదో చేయాలని చెప్పేసి తిట్టాలని చెప్పేసి. అసలుకి పవన్ కళ్యాణ్ అనుకుంటే అల్లు అర్జున్ని తిట్టాలంటే డైరెక్ట్గానే తిట్టాడు. పెద్ద పెద్ద మొదలనే మామూలుగా డైరెక్ట్గానే తిట్టినాడు. అల్లు అర్జున్ని తిట్టాలనుకుంటే అసలు దానికి అంత ఆలోచించాల్సిన అవసరమే ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ నాన్న తిడితేనే ఊరుకోలేదు. అప్పుడు ఎప్పుడో మోహన్ బాబు అగ్గిపుల్ల స్వామి అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటేనే మోహన్ బాబు తమ్ముడు మోహన్ బాబు అని చెప్పేసి ఓ అంటే అట్లా తిడతాడు. తిట్టాలనుకుంటే వాళ్ళు ఇంత ఇండైరెక్ట్గా ఏదో ఆడల మాదిరి అట్లా తిట్టడం కూడా చేత కాదు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ తిట్టిన వాళ్ళనే చేపం అని చెప్పేసి వదిలేసినాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లాగా తిడతాడు అనేది ఒకసారి ఆలోచించాలి. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పని నేను అనుకోవట్లేదు. ఇంకోటి కూడా ఏంటంటే అల్లు అర్జును ఈ పొద్దుగోకులు చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లుడు అనిపించుకోవడము ఓకే, బాగానే ఉంటుంది. కానీ తన ఇండివిజువాలిటీ కోరుకోవడంలో కూడా తప్పే ఉందని చెప్పేసి తప్పైతే ఏం లేదు. ట్రై చేస్తున్నాడు, కానీ అది ట్రై చేసే పద్ధతులు కరెక్ట్గా లేవు. అది ఎట్లాగంటే మొన్న ఆస్కార్ అవార్డు వచ్చింది, ఎక్కడికో వెళ్ళి తీసుకున్నాడు. అక్కడ చిరంజీవి అంటే ఎవరికి తెలుసు? ఆస్కార్ అవార్డు ఎవరు తీసుకున్నారంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పేసి చెప్తారు. అంతకంటే అట్లాగా ట్రై చేయాలి. కానీ నువ్వు పార్టీ పెడితే నా ఫ్రెండ్ కోసం, ఫ్రెండే కూడా అసలుకి నాకు అర్థం కావట్లేదు. అమ్మ నాన్న మామ వీళ్ళ ప్రాణాలకు తెగించి పోరాటమే చేసి గెలవడానికి ట్రై చేస్తుంటే ఫ్రెండ్ చెప్పింది, పెళ్ళని చెప్పింది, ఇవన్నీ సోదేవారు. కాకపోతే ఏంటంటే నువ్వు ఇండివిజువల్గా ట్రై చేయాల్సిన ట్రై చేయడంలో తప్పలేదు. అది అందరికీ కావాలనే కోరుకుంటారు. అందువల్ల అల్లు అర్జున్ని తిట్టాడన్న కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ని తిట్టాలనుకుంటే డైరెక్ట్గానే తిడతాడు పవన్ కళ్యాణ్. దీని గురించి అంత డిస్కషన్స్ కూడా వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ, అందరూ ఎక్కువే అందరూ తక్కువే. ఓకే ఫ్రెండ్స్, దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.